జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 23 వరకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. వ్యాసరచన, విజ్ఞాన వినోదయాత్ర వంటి అంశాలు ఈ సంబరాల ప్రత్యేకతగా ఉంటాయని వివరించారు. బాలసు భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన జన విజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెక్కుముఖి సైన్స్ సంబరాలు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తుందని అన్నారు. కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెక్కుముఖిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన టీంలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారన్నారు. విద్య, ఆరోగ్య, పర్యావరణం, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు అతిథులుగా హాజరవుతారని లక్ష్మణరావు తెలిపారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు రాత పరీక్షతో పాటు క్విజ్, ఎక్స్పెరిమెంటల్ రౌండ్ నిర్వహించబడతాయని, ఓషనోగ్రఫీ, ఇస్రో మరియు ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కు చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యాసరచన, విజ్ఞాన వినోదయాత్ర వంటి అంశాలు ఈ సంబరాల ప్రత్యేకతగా ఉంటాయని వివరించారు. ఈ మీడియా సమావేశంలో జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు శోభన్ కుమార్, రాజశేఖర్, ఏఎన్యు అధ్యాపకులు డాక్టర్ ఎస్ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ఈ సంబరాల్లో 5 లక్షల మంది పాల్గొన్నారు. 570 మండలాల్లో చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరిగాయి. నిన్న 26 జిల్లాల్లో కూడా చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరిగాయి. 26 జిల్లాల నుండి 52 టీమ్స్ రేపు కాకినాడ రాబోతూ ఉన్నాయి. ప్రధానమైన ఉద్దేశం స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి, అలాగే సైన్స్ పట్ల ఒక అభిరుచి కలిగించాలి అనేటటువంటి జన విజ్ఞాన వేదిక అభిప్రాయం. వాస్తవంగా సైన్స్ అంటే కేవలం మార్కులు, గ్రేడ్లు, లేకపోతే నీట్ సీటు రావటం, ఐఐటి సీటు రావటం ఇలా భావిస్తున్నటువంటి కాలం ఇది. కానీ దాన్ని మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అనేక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది. అలాగే హైదరాబాద్లో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఐఐసిటి ఉంది. ఇలాంటి అనేక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలుగా రూపొందే అవకాశం ఉంది. ఈ అంశాల మీద విద్యార్థులకి ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఈ చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే విద్యార్థులకు ప్రయోగాలు కూడా విద్యార్థులతో చేయించబోతూ ఉన్నాం. ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేసి కోరంగి అడవులు, మడ అడవులు మొదలైన వాటిని కూడా విద్యార్థులకి సందర్శనార్థం వాళ్ళని తీసుకెళ్తాం. చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ సంబరాలు జరుగుతాయి. వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి పౌర సమాజాన్ని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. 35 సంవత్సరాలుగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనని పెంపొందించడానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలని నిర్వహిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు ఈ సంవత్సరం జేఎన్టీయూ కాకినాడలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగే ఈ సైన్స్ సంబరాల్లో ప్రధానమైనది శాస్త్రవేత్తలతో ముఖాముఖి. ఇస్రో నుంచి సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, అలాగే ఇతర సైన్స్ పరిశోధనా సంస్థల నుంచి కూడా సైంటిస్టులు మేము ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఓషనోగ్రఫీ సైంటిస్టులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. వీళ్ళందరితోటి విద్యార్థులతోటి ముఖాముఖి విద్యార్థులు ప్రశ్నలు వేయటం, సైంటిస్టులు దానికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయటం, స్కూల్లో ల్యాబులు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి స్థితి నుంచి విద్యార్థులు సొంతంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని ప్రాక్టికల్స్ చేసి చూపించడం అనేది ఒక కార్యక్రమంగా, అదేవిధంగా వినోదదాయకంతో పాటు విజ్ఞానాన్ని అందించేటువంటి పర్యావరణానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిది కాకినాడ దగ్గరలో మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది
కోరంగి అడవి సందర్శన, మడాడోల్ని సందర్శన, అదేవిధంగా అవకాశాన్ని బట్టి మేము అక్కడ షిప్ యార్డ్ని కూడా తీసుకెళ్లాలని ప్రపోజల్స్లో ఉన్నాం. అదేవిధంగా క్విజ్ రౌండ్స్ కూడా ఉంటాయి. విజువల్ రౌండ్ క్విజ్ కానీ, డైరెక్ట్ రౌండ్ క్విజ్ కానీ ఇవి ఉంటాయి. అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా ఏఐ ఇలాంటి కొత్తగా టెక్నాలజీ వస్తున్నాయి కాబట్టి వాటి మీద కూడా పిల్లలకి అవగాహన కలిగే విధంగా 3 రోజుల పాటు వాళ్ళు ఒక అంటే ఉత్సాహభరితంగా ఉండే విధంగా, ఒక ఒత్తిడి లేని విద్య నుంచి దూరంగా వచ్చి ఒక సంబరాల్లో పాల్గొనే విధంగా వీటిని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఈ 56 టీము అంటే దాదాపుగా 170 మంది విద్యార్థులతో పాటు ఆ టీచర్లు, తర్వాత పేరెంట్స్ దాదాపుగా 350 మంది దీన్ని హాజరవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీలో జరిగే సైన్స్ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏలూరు పినకడిమి గ్రామ హత్య కేసు బాధితులు ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిశారు. ఏలూరుకు చెందిన తూర్పాటి నాగరాజు, జ్యోతిషుడు, అతని కుటుంబ సభ్యులు ఈ రోజు డీజీపీ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. 2014లో జరిగిన 3 హత్య కేసులు ఇంతవరకు న్యాయం జరగలేదని, తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారు అంటూ బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ఏలూరు ఏఎస్పీ సూర్యచంద్రరావుపై ఫిర్యాదు చేశారు. 2014 సంవత్సరంలో పెదౌటుపల్లి వద్ద 3ని కాల్చి చంపిన ఘటన ఎంతో సంచలనం కలిగించింది. భూతం గోవింద్, భూతం సీను కుటుంబ సభ్యులు లంచంగా సుమారు 24 కోట్ల రూపాయలతో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నాటి పెద్దలు 3పై కాల్పులు జరిపిన సమయంలో అప్పటి విజయవాడ ఏసీపీ, ప్రస్తుత ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్టేటస్లో పెట్టుకుంటారంటూ అది లీక్ కాకుండా కోరుతున్నారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు బాధ్యుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోసుకుంటానికి చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. నక్కా సూర్యచంద్రరావు అండి అప్పుడు ఏసీపీ, ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీ ఏలూరు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఆయన తర్వాత వాళ్ళ కేసు, ఆ 3ని చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చాడండి. 12 కోట్లు ఖర్చు పెట్టించి నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నాకు తెలియదండి. నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు. మా బామ్మర్దులు అవతలోళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి తెలుసు నిజం. ఎలక్షన్లో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత రాజకీయం అండి, అది రాజకీయం. ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను, దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లను చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండోళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళకి కావాలని భూతం గోవిందు, భూతం సీను వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇక అతను ఎంత అంత చేసేస్తున్నాడు అండి. అబద్ధాన్ని నిజం 3 తప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా, రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతామని నన్ను టార్గెట్ చేసేసి ఒకటికి అక్కడ షూట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు. దౌటపల్లిలో 3 మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది. ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జారీ అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి, ఎప్పుడు తెచ్చిపోతో తెలియదు. అంత ముసలమ్మ అయిపోయింది. కొడుకుల గురించే బతుకుతుంది. 2 కొడుకుల్ని తండ్రిని చంపేశారు, మా తండ్రిని. ఇంకేముందండి, మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, డీజీపీ గారు అందరు మాకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఊరికినే మా ఇంటి మీదకి వస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చాడండి. నెంబర్కి ఫోన్ కొట్టాం మేము, ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కా సూర్యచంద్రరావు వలన మాత్రం మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు. అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఎట్లా ఇంత ట్రిపుల్ మర్డర్ కేసు 3 చంపేశారు. నడి రోడ్డు మీద చంపేశారు. సాక్షులు లేవా? విజయవాడ కోర్టులో కేసు కొట్టేతారా? ఇప్పుడు హైకోర్టులో వేసి 2 సంవత్సరాలు అయింది, సమన్లు లేవు, ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈయన 5 బుల్లెట్లు దిగిన 5 రౌండ్లు షూట్ చేశారు హైదరాబాద్ లో, దానికి సమన్లు లేవు. ఆ కేసు సరూర్ నగర్ ఎక్కడ వెళ్ళిపోయారు. పాస్పోర్ట్లు రాకూడదు. ట్రిపుల్ మర్డర్ కేసు 3 నా 2 తమ్ముళ్ళు మా నాన్న నడి రోడ్డు మీద పెద్దవాళ్ళు చంపేశారు. మళ్ళీ మాకు న్యాయం దొరుకుతుందని మళ్ళీ వేసాం మేము హైకోర్టు. అది కూడా లేదు, 2 సంవత్సరాలు అవుతుంది, అది కూడా లేదు. లక్ష్మి అండి, పెద్దవటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు జరిగింది కదా, ఆయన చిన్న ఆయన భార్యని నేను 3 అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని
ఇన్ని కోట్లు 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అటు జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకు 2 సార్లు సూట్ జరిగింది, అయినా సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు. ఇంకా వదలతలేదు మమ్మల్ని, ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్ మా కేసును కొట్టేసినాక మేము హైకోర్టుని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్. మా కేసు కావాలి కదా సార్. రోడ్డు మీద కాల్చి చంపేశారు మా వాళ్ళని. ఇప్పుడు ఆ కేసుకు కూడా ఇతను అడ్డుపడి వాళ్ళకి ఏమి వెళ్ళనీయకుండా చేయనీయకుండా ఎక్కడికక్కడే ఆపేసి ఉత్తన్నే ఎవరు సార్ చంపేసింది? మరి ముగ్గురిని చంపేసినప్పుడు ఎవరు చూడలేదా? రోడ్డు మీద వేసేసారు కదా చంపి. 2 కానిస్టేబుల్ ఉన్నారు కదా, డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదా? వాళ్ళ సాక్ష్యం పనికిరాదా? వాళ్ళ సాక్ష్యం కూడా తీసేశారు. ఇవన్నీ ఎవరు సార్ చేస్తున్నారు? సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల భాష ఉందని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉంటుందని చెప్పారు. సంపన్నుడైనా నిరుపేదైనా చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో భారత ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖ నాయకులు ఎటువంటి హడావిడి లేకుండా తమ మీద వచ్చిన కేసులపై సామాన్యుల మాదిరి కోర్టులకు హాజరయ్యారని గుర్తు చేశారు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, పులివిందల శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర బ్యాచీలను తీసుకుపోయి మాట్లాడిస్తున్నాడు. 6 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్లే దమ్ము లేక దేశంలోనే అత్యధికంగా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నటువంటి మీరు ఈ రోజున రోడ్ల మీద ప్లే కార్డ్స్ పెట్టి రఫరఫ నరికేస్తాం, చంపేస్తాం. ఏంటిది? ఏమనుకుంటున్నారు? మీకు దమ్ముంటే కోర్టులో కేసుల్ని విచారణకి రెగ్యులర్ గా హాజరు కండి. మీరు మొగాడైతే ఆ కేసులు పరిష్కారానికి సహకరించి ఈ 2 ఏళ్లలో కేసులన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీరు రాష్ట్రానికి చేయవలసింది ఏమీ లేదు. ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా మీ మీద ఉన్నటువంటి కేసుల్ని పరిష్కారం చేయడానికి క్రమం తప్పకుండా కేసులకి ప్రతిరోజు నేను వస్తానని చెప్పేసి కోర్టు వారికి విన్నవించండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉంటుంది. సంపన్నుడైనా నిరుపేదైనా చట్టం ముందు అందరికీ సమానమే. అది గమనించండి. గతంలో కూడా భారత ప్రధానులు పివి నరసింహారావు గారు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, జయలలిత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి ప్రముఖులు ఎలాంటి హడావుడి లేకుండా తమ మీద వచ్చినటువంటి కేసులకి వారు సామాన్యులే విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళి కోర్టుల్లో హాజరయ్యారు. మీరు మాత్రం వింత వింతగా చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో గాని 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు, తీవ్రమైన ఆర్థిక నేరంలో A1 గా ఉండి 43,000 కోట్ల పైగా అవినీతి నిర్ధారించి 6 సంవత్సరాల తర్వాత కోర్టుకి మీరు హాజరవుతున్న సందర్భంలో మీరు తెలంగాణలో చేసినటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీల నోరు కొట్టిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. పేదల జీవితాలు మెరుగుపడటం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఒకరి జాబ్ కార్డు తొలగించాలంటే గ్రామసభ పెట్టాలని, అలాంటి నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఏకంగా 16 లక్షల మంది కార్డులు ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఎస్సీలలో 18.7%, ఎస్టీలు 17% ఉపాధి కోల్పోయారన్నారు. వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి వలన రైతులు, రైతు కూలీలు ఎలా బాగుపడతారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ తెస్తే చంద్రబాబు నిలువునా తొలగించారన్నారు. కూలీ చేసుకుని బతుకుతామంటే జాబ్ కార్డులను తొలగించారని, పేదలను తొలగిస్తుంటే సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అంటూ నిలదీశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కూటమి నేతలు తమ వారిని పెట్టుకున్నారని, వారిని అడ్డం పెట్టుకుని కూలీలను తొలగించేశారని, పేదల కడుపు మీద కొట్టారని ధ్వజమెత్తారు. రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలకు ఒక ఆసరా కలగాలని దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రప్రథమంగా 2005లో ఆనాడు ప్రధానమంత్రి గారు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని MGNREGA అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో 2006లో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపూర్, వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. దీని తర్వాత ఈ ప్రోగ్రాం దరిదాపు 5 సంవత్సరాల వ్యవధి అని అనుకున్నారు. కానీ దాని యొక్క గొప్పతనం, పేదవారికి ఉపయోగపడే తీరు, దాని అనేకమైనటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా బ్రహ్మాండం వంటిది ఇది పథకం, ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి NIRD వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సంస్థలు చెప్తే దానిని పూర్తి కాలం ఎప్పుడూ కొనసాగాలని ఒక ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ యొక్క స్కీమ్కి, ఈ యొక్క పథకానికి అవకాశం కలిగింది. అయితే దీనిలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచనతో ఇంప్లిమెంట్ చేయిస్తే ఆంధ్రప్రదేశ్లో చివరికి మహిళా సంఘాలను కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉవ్వెత్తున ఈ కార్యక్రమంలో పేదవారు, ప్రతి కులంలో ఉన్న పేదవాడు ఒక జాబ్ కార్డు, ఆ కుటుంబంలో దరిదాపు అందరూ ఇన్వాల్వ్ అవటానికి, బ్రతకటానికి, వాళ్ళ స్థితి పెరగటానికి ఉపయోగపడిందని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా సొంత వారికి ఇళ్ల కేటాయింపులు చేస్తే ఇప్పుడు ఎటువంటి అక్రమాలు, అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ఆవాస్ యాప్ ద్వారా నూతన ఇళ్లకు దరఖాస్తులు కేటాయింపులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సుజాత, గ్రామీణ ప్రాంతాల్లో నూతన గృహాల కోసం దరఖాస్తులు సమయం మరో 6 రోజుల్లో ఉన్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కలిసి PMAY ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పేదల స్వప్నాలను సాకారం చేయడానికి కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున 2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇళ్లు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా పేదవాళ్లు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు. సొంత ఇల్లు అంటే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం 2,50,000 ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇందులో రాష్ట్ర వాటా ₹1,00,000, సెంట్రల్ వాటా ₹1,50,000. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్లన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఫలితంగా కేవలం 17 నెలల్లోనే 3 లక్షల ఇల్లు పూర్తి చేసి మరి పేదవారి యొక్క సొంత ఇంటి కల నెరవేర్చిన విషయాన్ని కూడా ప్రజలకి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. 2025 వక్ఫ్ చట్ట సవరణలో అనేక లోపాలున్నాయని ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ పేర్కొన్నారు. వక్ఫ్ భూముల ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టేలా చట్ట సవరణ చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములు అనేవి పూర్తిగా ముస్లింలకే చెందాలని 1954లో చట్టం చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ భూములు ఇప్పటికే 80% అన్యాక్రాంతం అయ్యాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముస్లింలు భూములు ఆక్రమించుకున్నారని బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ భూమి అంటే ముస్లిం సమాజానికి ఊపిరి లాంటివి, ప్రాణాలిచ్చైనా మా భూములు కాపాడుకుంటామని చెప్పారు. 2025 వక్ఫ్
చట్ట సవరణలో అనేక లోపాలున్నాయని ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ పేర్కొన్నారు. వక్ఫ్ భూముల ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టేలా చట్ట సవరణ చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములు అనేవి పూర్తిగా ముస్లింలకే చెందాలని 1954లో చట్టం చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ భూములు ఇప్పటికే 80% అన్యాక్రాంతం అయ్యాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముస్లింలు భూములు ఆక్రమించుకున్నారని బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ భూమి అంటే ముస్లిం సమాజానికి ఊపిరి లాంటివి, ప్రాణాలిచ్చైనా మా భూములు కాపాడుకుంటామని చెప్పారు. ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని 1954లో ఒక చట్టం రూపొందించారు. అది తిరిగి 1945 నుంచి కూడా మళ్ళా తిరిగి 1995లో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వక్ఫ్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ వక్ఫ్ భూములు దాదాపు 80-90% అన్యాక్రాంతమే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది, ఉమ్మీద్ 2025. ఏదైతే 1995 చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది. అందులో 44 సవరణలు చేసింది. అందులో ప్రధానంగా ఏదైతే వక్ఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో, ఏదైతే వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్లో ఉంటుందో, వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్లో 22 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో దాదాపు 12 మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది. రాష్ట్రంలో 11 మందికి గాను 7గురిని ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో. అదేవిధంగా ఎవరైతే వక్ఫ్ సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి, ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం చేసింది. ఉమ్మీద్ అంటే ఇంగ్లీష్లో దానికి వేరే పరిభాష ఉంది, కానీ ఉర్దూలో ఉమ్మీద్ అంటే ఒక భరోసా, ఒక ఆశ. ఆ ఆశ అనే దాన్ని నిరాశగా, నిస్పృహగా చేసేసింది. ఆ ఆశ ఎవరికి? ఆ బడాబాబులకి ఆశ కల్పించింది. దాంట్లో మేము కనుక సరైన సమయంలో నమోదు చేసుకోకపోతే మా భూములు లాక్కుని బడాబాబులకి అప్పచెప్పడానికి వాళ్ళకి ఆశ కల్పించిన తప్ప మా ముస్లిం సమాజానికి అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ కాదు, అది నిరాశగానే మిగిలిపోయింది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి మాకు. ఖబరస్థాన్ రూపంలో కానీ, ఈద్గా రూపంలో కానీ, మస్జిద్ రూపంలో కానీ, ఖాన్కా రూపంలో కానీ, దర్గా రూపంలో కానీ భూములు ఉన్నాయి. కానీ ఈ ఒక్క 6 నెలల ప్రాంతంలోనే వాటిని నమోదు చేసుకోవాలి అని అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే సిబ్బంది లేదు. మేము ఒక బోర్డు సిఇఓ గారితో మాట్లాడాం. వారి దగ్గర మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క ఆఫీసర్ ఉన్నాడు. ఆయన ఎంతవరకు పని చేయగలడు? సర్వర్ పని చేయట్లేదు, సిబ్బంది లేదు. మేము కొన్ని వందల అప్లికేషన్లు నమోదు చేశామని మేము సంతోషపడుతుంటే నిన్న వచ్చిన రిపోర్ట్లో మొత్తం కలిపి 100-110 అప్రూవల్ అయినాయి అని ఉంది. కొన్ని వందలు మేము అప్లై చేశాం. కానీ ఇది పొరపాటు ఎక్కడ జరుగుతుంది? అది ఎందుకు పోర్టల్ పనిచేయట్లేదు? ఈ ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయడానికని, అలాగే సచార్ కమిటీ ఏదైతే కొన్ని రికమెండేషన్స్ సూచనలు చేసిందో దాన్ని అమలుపరచడానికి అని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బలహీన భేద వర్గాలకి ఏదో చేద్దామని చెప్పి, అలాగే ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపుమాపాలని చెప్పి ఎన్నో సాకులతోటి ఈ సవరణ చట్టం 2025 44 సవరణలు తీసుకొచ్చింది. దాంట్లో ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సమాజానికి కానీ, అలాగే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇది వఫ్కి ఉపయోగపడేటటువంటి ఇది కానీ, లేకపోతే ముస్లింలో ఉన్నటువంటి భేద బలహీన వర్గాలకి, వితంతువులకి వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి అమెండ్మెంట్స్ ఏది ఒక్కటి లేదు. దాంట్లో మొత్తం 44 ఉన్నాయి. దాంట్లో చాలా ఈ ఉన్నటువంటి ఎన్ని కూడా లోపభూయిష్టమైనటువంటి అమెండ్మెంట్స్ ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం, వేరే వాళ్ళకి దారదత్తం చేయటం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి మనం దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. వరి పంట పక్వానికి రాకుండా రైతన్నలు కోతలు కొయ్యవద్దని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. రైతాంగానికి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులందరం సహాయంగా ఉంటామన్నారు. గుడ్లవల్లేరు మండలం సెరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. గ్రామ రైతు సురక్ష కేంద్రంలో రైతాంగంతో ఎమ్మెల్యే రాము సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సెర్వికల్వపూడి గ్రామంతో పాటుగా సమావేశంలో పాల్గొన్న పరిసర గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాముకు సమస్యలు తెలియజేశారు. సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం త్రాగునీటి సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే రాముకు
దృష్టికి తీసుకురావడంతో గ్రామంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. త్రాగునీరు సరఫరా చేసే మోటార్ పనిచేయకపోవడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే 24 గంటల్లోపు మోటార్ రిపేర్ పూర్తి చేసి గ్రామస్తులకు త్రాగునీటి సరఫరా చేయాలని అధికారులకు చెప్పారు. అనంతరం సెరికల్వపూడి పరిసర గ్రామాల్లో రోడ్లపై ఆరపెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతాంగానికి తాను అన్ని విధాలుగా సహాయంగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోని రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రైతులకు సమస్యలు వచ్చినప్పుడు అలసత్వం లేకుండా ఉద్యోగులు పనిచేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఇప్పుడు ఆ మైక్రో వాటర్ ఫిల్టర్ చేసినా కానీ అలాగే వస్తాయి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా చేయించాల్సింది మోటార్ బాగా చెప్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఓకే, మీకు వచ్చినప్పుడు మీరు రాగానే ఆయనకి డబ్బులు ఇచ్చేయండి. మోటార్ పని చేస్తే అది అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం బెయిల్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేసేయాలి. మస్ట్ అది 100% అయ్యేది చూడండి. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ బాగా చేసినందుకు మాత్రం అదేం పనిచేయదు కదా, వాటర్ ప్రాబ్లం ఉంది కదా. మీ దగ్గర ఒకటే ఆగదు కదా, మిగతా అన్ని చోట్ల ఉంటుంది కదా. మిగతా అక్కడ కంప్లీట్ లేదు, సర్వర్ ప్రాబ్లం అయితే అన్ని చోట్ల ఉంటుంది. అంగుళూరు చంద్రాలే కాదు, మరి మిగతా అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ రెండే కాదు, మిగతా అన్ని కూడా ఉన్నాయి. వాస్తవం సార్, అదే పైన వాతావరణం బాగాలేదని అర్థంతో కూడా కొట్టున్నారు. వాతావరణానికి అర్జెంట్ ప్రాబ్లం ఏం లేదు. సైక్లోన్ వచ్చేస్తుందని టోటల్ గా వస్తే ఎంత వచ్చిందంటే ఏమంటారండి. ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా పడిపోతున్నాయి, టైంకి పడిపోతున్నాయి. ఎప్పుడూ లేదు చరిత్రలో, మొట్టమొదటిసారిగానే పడుతుంది కదా. ఇంత రేటు ఇంత వెంటనే టకా టకా అని 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం అవడం లేదు. అదే రోజు పడిపోతుంది. మహా అయితే కానీ మర్నాడు పడుతుంది. సో ఎంత స్పీడ్ గా జరిగే ప్రాసెస్ ఎగిరిపోతే ఒడ్డు కూడా నీటిపోతుంది. వాళ్ళు మనసులో పోసేసి ఇవన్నీ మొత్తం కింద చుట్టేసి మిల్లిగడ కలగానే నలుకొచ్చేసి తెచ్చి 2 రోజులు గుట్టుమైపోతున్నారు. రేపటికల్లా నీళ్ళు వదిలేదు. ఓకే, అండ్ అది ఆ వాటర్ కూడా బెయిల్అవుట్ చేస్తే కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.